వైద్యము శాస్త్రమే, జ్యోతిష్యము శాస్త్రమే, రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇవన్నీ శాస్త్రాలు, సోషల్ సర్వీస్. సో ఎప్పుడు కూడా దేన్ని చులకనగా మనం చూడకూడదు. అలా చూస్తున్నామంటే వాళ్ళు మానవత్వం లేనండి. సబ్జెక్ట్ అర్థమైతే కంపల్సరీగా దాన్ని బోధించేవాడు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఎవరైనా. అందులో ముందు ఏం చేయాలి? హంసలాగా పాలు తాగి నీళ్ళు వదిలేయాలి. నీకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతా ఉంది. ఆ తీసుకున్న దాన్ని నువ్వు నలుగురు పంచుతావు చూసావా, అది వివేకం. జ్ఞానం వేరు. ఆ జ్ఞానాన్ని అందించేటప్పుడు అది కొంతమంది మాత్రం అది మెసేజ్ ఓరియంటెడ్గా ఇవ్వగలరు. ఆ శక్తి అందరికీ రాదు. ఈ శక్తి రావాలంటే నీ గ్రహస్థితిలో ఏది బలంగా ఉండాలి? బుధుడు, వాక్కు, గురుడు, వీళ్ళిద్దరూ బలంగా ఉంటే అప్పుడు 100 మంది నీ దిక్కు తిరుగుతారు. సో ఇలాగా యాస్ట్రాలజీకి సంబంధించి గ్రహస్థితిలో వాటి దీన్ని బట్టి మనం వెళ్ళచ్చు. అయితే ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. భూమి మీద టైం పడుతుంది. Why the people are going for the diverse method? 350 couples మీద అనలైజ్ చేసి ఫస్ట్ పిహెచ్డి అవార్డు న్యూమరాలజీలో కొట్టాను. నాది ఆస్ట్రాలజీలో పిహెచ్డి అవార్డు, న్యూమరాలజీలో పిహెచ్డి. కృష్ణమూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రాలజీ ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీలో ఫస్ట్ పిహెచ్డి అవార్డు న్యూమరాలజీలో. దంపతుల మీద నేను రీసెర్చ్ చేశాను. మీరు ఎన్ని పాయింట్లు వచ్చినా జంటలు విడిపోతాయి, కానీ నేను ఇచ్చిన క్యాలిక్యులేషన్ అయితే జంట పెడతాను. ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటంటే మనకి హావభావాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క మనిషి ఇప్పుడు ఆవిడ ఒకలాగా, మీరు ఒకలాగా, సార్ ఒకలా అనుకుంటారు. మనం ఏమనుకుంటాం, కొత్తగా పరిచయం అయినప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది, వీళ్ళు ఎలా మనతో కలుస్తారు, వీళ్ళ రిలేషన్స్ మనతో ఎలాగ ఉంటాయని మనకి ఎన్నో మిగులుతాయి, వీళ్ళు ఎంతవరకు నమ్మొచ్చని. సో దీనికి నేను ఒక రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ ఏంటంటే మీకు ఈ క్యాలెండర్లోనే ఒక చిన్న బాక్స్లో పెట్టాను. మీ క్యాలెండర్ అందరికి చూసుకోండి. పుట్టుక భూమి మీద జరిగినప్పుడు అందరూ ఒక వర్డ్ వాడతారు. అదేంటి తెలుసండి? పంచభూతాల సాక్షిగా. పంచభూతాల సాక్షిగా అంటారు. ఈ పంచభూతాలని నెంబర్స్లో ఎలాగ ఫిక్స్ చేశారు. ఈ పంచభూతాలకి భూమి మీద రావడానికి మెయిన్ గాడ్ ఎవరంటే శివ. మీరు ఎక్కడ తమ్మండి శివలింగాలే దొరికితే కానీ మిగతా మామూలుగా ఎప్పుడో పూర్వీకులు పెడితే దొరకవచ్చు. కానీ శివలింగంలో ఈ పంచభూతాలకి మొన్న నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి ద బెస్ట్ బ్రహ్మస్థానం చిదంబరం అని తేల్చారు. కానీ ఈ వర్డ్ ఎప్పుడో గ్రంథాల్లో రాశారు. సైన్స్ ఇప్పుడు మనం కొండను తవ్వి ఎలకని పట్టుకున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడో బాగా చేశారు. మనకన్నా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఏది లేకుండా చేశారు. అయితే ఈ 9 డిజిట్స్లో సీక్రెట్ మీకు తెలియాలి, ఇప్పుడు చెప్తాను. 1, 4, 9 బాగా గుర్తుపెట్టుకోండి. 1, 4, 9. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ లేదు, ఇదంతా అబద్ధం, ఎలాంటి హేతువాది కూర్చున్నా ఒకటే డైరెక్ట్ క్వశ్చన్. 9 తర్వాత ఇంకొక నెంబరు 0 పక్కన పెట్టి చెప్పిమండి, ఆడు కాలుకి దండం పెట్టేస్తాం. 9 దాటాక ఇంకొక సంఖ్య 0 పక్కన పెట్టి చెప్పమండి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, అవ్వదు. ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. 9 దాటికి ఇంకో డిజిట్ ఎక్కడ ఉంది? 10 చెప్తే, 11 చెప్తే, కోటి చెప్పినా 9 దాటికి ఇంకో సంఖ్య లేదు కదా. అంటే సృష్టికి మూలం 9 పెడుతూ భగవంతుడు మనకి ఇచ్చిన పెద్ద అవకాశం ఏంటో తెలుసండి? దాన్నే మన సైన్స్లో మనం చెప్పేది లా ఆఫ్ గ్రావిటీ. లా ఆఫ్ గ్రావిటీ ఫామ్లో గుర్తుందండి, చిన్నప్పుడు మనం చదువుకుని ఉంటాం. 3, 6, 9. 3 అంటే ఎవరు? వినాయకుడు. 6 అంటే వెంకటేశ్వర స్వామి. 9 అంటే మొత్తం టోటల్ హెడ్ ఆఫ్ ది దేవతలకి సేనాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మీకు ఏ కష్టం వచ్చినా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఒక పుస్తకం తీసి తెల్లారి మీ కోరిక 3 సార్లు రాయండి, 6 సార్లు సాయంత్రం రాయండి, రాత్రి 9 సార్లు, 91 డేస్ వర్కౌట్ చేయండి. మీకు ఆ కోరిక తెరకపోతే నాకు వచ్చాను. మనస్ఫూర్తిగా చేయాలి. విశ్వం మన ప్రతి మాట వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇట్స్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. భగవంతుడి చేత ఎన్నుకోబడి భగవంతుడు ఫిక్స్ చేస్తే అంతమంది ఫిల్టరైజేషన్ ఎంతమంది ఇక్కడికి రాగారు. ఈ ఎంతమందికి ఈ టైం నారాయణమూర్తిలో గైడెన్స్ ఇవ్వని నన్ను దింపాడు. ప్రతి ఒక్కడు కూడా సేవకుడే, ప్రతి ఒక్కడు కూడా ఇది కూడా సేవాతత్వంతో వెళ్ళే సబ్జెక్టే. కానీ క్యాష్ కోసం అంటే బతకడానికి కావాలి.
బ్రతుకునిస్తూ బ్రతకడానికి తీసుకోవాలి. అంతేకాని అదే బ్రతుకుగా వెళ్ళిపోయినాడికి ఈ సబ్జెక్ట్ రాదు. అది చెప్పింది ఏది అవ్వదు. భయపడుతూ చెప్పకూడదు. ఈ సబ్జెక్ట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ భయం వదిలేయాలి. భయపడుతున్నప్పుడు ఏది మనకి జరగదు. ఏదైనా మీకు బాగోకపోతే మీరు పదే దాన్నే మాట్లాడతారు. ఇప్పుడు ఒకరు మొన్న వచ్చారండి కస్టమర్, ప్రపంచం అంతా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర తిరిగేశాడు. వాడి ప్రాబ్లం యూరినేషన్, షుగర్ లేదు, బీపీ లేదు, ఏటీ లేదు, అన్ని టెస్టులు స్కానింగ్ రిపోర్ట్లు కూడా నా దగ్గర తెచ్చి పెట్టాడు. బాబు ఏటి పరిస్థితి, నేను ఎక్కడెక్కడో తిరిగాను, నా ప్రాబ్లంకి ఎవరు సొల్యూషన్ చెప్పలే, నువ్వు చెప్తావని నేను ఈరోజు ముందుకు వచ్చానంటే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ సొంత ఇల్లా అని అడిగాను. సొంత ఇల్లే అన్నాడు. సో నీ సొంత ఇల్లులో వెస్ట్ నార్త్ వెస్ట్లో నువ్వు ఒక గ్రేజర్ పెట్టో చూసుకొని చెప్పాను. వెస్ట్ నార్త్ వెస్ట్లో ఎవరైతే హీటర్ పెడతారో ఆ ఇంటి ఓనర్కి కంటిన్యూ యూరినేషన్ ప్రాబ్లం జరుగుతుంది. ఇట్స్ ఎ మెడి వాస్తు అండ్ మెడి యాస్ట్రో సబ్జెక్ట్ 100% ఉంది. మనకు వచ్చే రోగాలు మన ఇల్లే క్రియేట్ చేస్తుంది. దాని మీద మనకి మిగతా రోగాలు ఎలాగొస్తున్నాయంటే మనం క్రియేట్ చేసుకున్నాం. మన తలకు మించి బాగా చుట్టడం వల్ల ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలాంటిది ఈ నెంబర్స్లో సీక్రెట్ ఏంటి పెట్టాడంటే మీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పుట్టుక ఎవరు భూమి మీద పుట్టినా 31 డిజిట్స్లోనే పుట్టాలి, 31 సంఖ్యల్లోనే పుట్టాలి. 32లో పుట్టడం అసంభవం. ఎవరైనా ఉంటే చూపించాడు, అలా పుట్టాడు ఎలియన్. మనకున్న లెక్క 31, 27 నక్షత్రాలు, 12 నెలలు, 9 గ్రహాలు. సో ఈ మధ్యన నా కూతురు వచ్చి నువ్వే 9 గ్రహాలు అంటే 8 అంటున్నాడు. కాదమ్మా, ఒకటి వెళ్ళిపోతే మొత్తం సృష్టి మారిపోద్ది, అక్కడ 9 కాదు ఇంకా 3 గ్రహాలు ఉన్నాయి, భూమి మిత్ర చత్ర 12 గ్రహాలు ఏర్పరిచాడు. ఇది సైన్స్, ఎవరు మార్చలేదు. ఇది ఒక సిస్టమ్. తూర్పుకే సూర్యుడు రావాలి, పడమరకే అతను అస్తమించారు. నువ్వు అమెరికాలో ఉండు, దుబాయ్లో ఉండు, భూమి మీద ఎవడున్నా 31 సంఖ్యలో పుడతారని మీరు నమ్ముతున్నారా లేదా? ఎవరైనా నమ్మకపోతే చేయొద్దండి, మాట్లాడుతుంది. 31 డిజిట్స్ పుట్టాలి. ఈ 31 డిజిట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 10 నుంచి 31 డబల్ డిజిట్స్ ఉంటాయి, వాటిని క్లోజ్ చేయండి. అన్నీ 9 లోపల వస్తాయి. అంటే పుట్టిక భూమి మీద ఎగ్జాంపుల్ 1, 10, 19, 28 తారీఖులు ఎవరైనా పుట్టారనుకో వాడు రవిగ్రహ జాతకుడు లేదా రవిగ్రహ జాతకురాలు అవుతారు. అంటే సూర్యపుత్రుడు. సో అగ్నితత్వానికి సంబంధించిన లింగం ఎక్కడ ఉంది? అరుణాచలంలో ఉంది. అలాగే 4 రాహు కూడా అగ్నితత్వమే, కుజుడు కూడా అగ్నితత్వమే. 1, 4, 9 అగ్నితత్వాల్లో పుట్టే అబ్బాయికి పొరపాటున మీరు తెలియకుండా 36కి 34 పాయింట్లు వచ్చే బాబని 27 డిజిట్స్లో చేస్తే ఆ జంట విడిపోతుంది. ఇది నీరు తత్వం 27. ముందు తత్వాలే తెలియకుండా మన జాతకాలు చెప్పేస్తే ఎలాగవుద్ది? పుట్టిన తత్వం ఎవరు, నీ సృష్టికి కర్త ఎవడు, ఆ సృష్టికి సంబంధించిన దేవుడు ఎవరు, అతన్ని మీరు దర్శిస్తున్నారో లేదో ఆలోచించండి. గాలి తత్వలింగం అనేది ఎక్కడ ఉందో తెలుసా? శ్రీకాళహస్తిలో ఉంది. అలాగే నీరు తత్వలింగం అప్పు జంబుకేశ్వరం తిరుచిలో ఉంది. అలాగే మళ్ళీ మీకు భూతత్వలింగం ఉంది, భూతత్వలింగం తిరుచిలో ఉంది, కాంచీపురం. అలాగే లాస్ట్లోది చిదంబరం. ఇలా 5 తత్వలింగాలు ఏవైతే ఉన్నాయో అవి 9 డిజిట్స్కి లింక్ అయ్యి ఉన్నాయి. అందుకే ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి కూడా 9 గ్రహవాసీలు, 9 తత్వాలు కంపల్సరీ ఉంటూ 27 నక్షత్రాల్ని మీ ఆయుష్ ఎంత వెండితే అని చెప్తారు. నాకు మా పంతులు గారు చెప్పలేదండి ఆయుష్ అంటే. అసలు భూమి మీద పుట్టే ప్రతి జీవికి ఆయుష్ ఎంతో తెలుసండి 120 మన సెక్టర్ 120. ఇది ఎవరికి తెలియదు. ప్రతి 3 నక్షత్రాలు ఇలా క్లియర్గా రాశాను. ప్రతి 3 నక్షత్రాలు 9 3 చేస్తే అంతే 27. ప్రతి 3 నక్షత్రాలకు ఒక గ్రహాధిపతి వస్తాడు. రవి 6, చంద్రుడు 10, బుధుడు 7, రాహు 18, గురుడు 16, శని 19, బుధుడు 17, కేతు 7, శుక్రుడు 20, మొత్తం కలపని 120 వేస్తారు. మీరు ఏ నక్షత్రంలో అయితే పుడతారో మీ తాలూకు కౌంట్ డౌన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దీనికి భగవంతుడు మళ్ళీ ఎలా లింక్ చేశాడు? ప్రతి ఒక్క స్టార్కి 4 పాదాలు పెట్టాడు. 27 × 4 ఎంత? మళ్ళీ అక్కడ మనకి 108 పాదాలు క్రియేట్ అవుతున్నాయి. ఈ 108 పాదాలు తాలూకు గేమే ఈ ఆస్ట్రాలజీ. సో ఇందులో 12 బాక్సులు ఉంటాయి. అందులో 9 గ్రహాలు ఆడే ఆట మన జీవితం. ఇందులో ఇది రొటేషన్ సర్కిల్, అంటే కర్మబద్ధంగా ఇది తిరుగుతుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, బాబు మరి పుట్టగానే నా బిడ్డ చచ్చిపోతున్నాడు కదా, మరి దానికి ఏడు చెప్తాం అని అనొచ్చు. పుట్టగానే నీ బిడ్డ చనిపోతున్నాడు అంటే కర్మరీతి దోషాల్లో దేవుడు చాలా తెలివైనడు. ఎవరైతే ఇప్పుడున్న తల్లిదండ్రులు నేర్పిస్తారో వాళ్ళ ఫోటోకి వెళ్ళాక మిమ్మల్ని నేర్పిస్తారు. అదే పితృదోషం. పితృదోషం తగిలితే వంశాలే నాశనం అయిపోతాయి. కులదైవ దోషం ఇది మరీ డేంజర్. అంటే మీ పూర్వీకులు మీకు మొక్కుతున్న విధానాన్ని మీరు మార్చేస్తే అది కులదైవ దోషం కింద. ఈ 2 దోషాలు ఎవరికైతే తగులుతుందో భూమి మీద వాళ్ళ తాలూకు గోత్రాలు ఆగిపోతాయి, ఉచ్చరించబడతాయి.
పితృదోషం కులదేవ దోషం తగలకూడదు. అంటే తల్లిదండ్రులు కనబడే ప్రత్యక్ష దేవతలు, వాళ్ళకి ఎవరైతే సర్వీస్ ఇస్తారో వీరు మళ్ళీ ఫోటోలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ప్రేమ కురిపించి వాళ్ళకి అభివృద్ధిస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నా కులం వేరు, నా మతం వేరు, నా ఇవన్నీ వేరు అనుకుంటున్నారు. కానీ ఈ వేరు అనేది తప్పు. ఎందుకంటే అందరం 9 డిజిట్లోనే పడుతున్నాం, అంతా సమత్వం ఒకటే భాగం. అందుకే సప్తామానికి ఏకే అన్నారు బాబా, అందరూ ఒకటే. సో ఈ అందరూ ఒకటే అని చెప్పడానికి న్యూమరాలజీ నిదర్శనం. సో ఇందులో ఈ న్యూమరాలజీలో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా కాన్సెప్ట్స్ అంటే ఒక పేరు మనిషికి ఎంత బలం ఇస్తుందంటే, బండి అంతా ఫుల్ పికప్లో ఉంది, తాళం తీస్తారు, తాళం ఎక్కడో దాచారు, ఆ తాళమే మీ పేరు. పేరు ఏమిస్తుందంటే ప్రఖ్యాత. ఇప్పుడు మణిభూషణ్ అంటే ఒక పేరుకి ఒక వైబ్రేషన్. నారాయణమూర్తి, నేను చాలామంది అడిగారు, నువ్వు నారాయణమూర్తి అని చాలా పెద్ద పేరు పెట్టుకున్నావు, ఏం అవ్వాలనుకున్నాను? భగవంతుడు ఏది సాధిస్తే అది అవుతానని చెప్పాను ఒక ఇంటర్వ్యూ, నాకు అడిగారు క్వశ్చన్. సో అలాగే పేరు బలం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రతిదీ ఇంపార్టెంట్ అయినప్పుడు లైఫ్ అందంగా వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ నడవడికలో చాలా అందాన్ని మార్చాలి. ఇల్లు ఏమిస్తుందో తెలుసండి, అందం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. కానీ ఇంజనీర్లు చెప్పే విధానం, మేస్త్రీలు కట్టే విధానంలో ఆరోగ్యం పోతుంది. అది ఎందుకంటే మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే యాస్ట్రాలజీలో కూడా కొన్ని కాన్సెప్ట్స్ చాలా డెప్త్ ఉన్నాయండి. సో అదన్నీ ఒక్క నిమిషంలో చెప్తే కొద్ది కొద్దిగా మనం చెప్తున్నాం. మాట్లాడడానికి వాళ్ళు ఏం లేదండి. ఎందుకంటే మీరందరూ కూడా, మేమందరం కూడా సామాన్య జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళు. మానవుడు ఆశాజీవి, ఆశ లేకుండా ఏ పని చేయడం. ఈరోజే బిల్డింగ్ కట్టాము, రేపే నేను చనిపోవచ్చు, దానికి బిల్డింగ్ ఏం చేయలేదు, నేనేం చేయలేదు, బిల్డింగ్ మాస్టర్ ఏం చేయలేదు. కానీ మనిషి ఒక శాస్త్రాన్ని నమ్మితేనే అతను ముందుకు వెళ్ళగలుగుతాడు. అంటే ఒక్కొక్క చోట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు, ఇలా జరిగిందని శాస్త్రం పనిచేయదంటారు. కానీ వాళ్ళు చెప్పిన పద్ధతితో ఎక్కడో మనం తప్పు చేస్తాం, ఆ ప్రొసీజర్లో ఎక్కడో తప్పు ఉంది కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నమ్మగా మనకి మూఢనమ్మకాలు అనిపించవచ్చు, కానీ ఇందులో ఒక విశేషమైన శక్తి మాత్రం ఉందండి, చాలా శక్తి ఉంది. ఇవన్నీ మన అనుభవాలతోటి రాసినవే. వాళ్ళందరికీ గాలికి చెప్పిన వాళ్ళు కాదు, వారు సార్ చెప్పే ప్రతి అక్షరం కూడా అక్షర సత్యం ఉంది అందులో, లేకపోలేదు. వారు చెప్పినట్టుగా హేతువాదులు, భౌతికవాదులు కూడా కొట్టి మారేసే విషయాలు కాదు ఇవి. ఉన్నాయండి 100%కి 99% మనం నమ్మాలి. నమ్మకం అనేది ఈ ప్రపంచంలో ఒక అద్భుత శక్తి. నమ్మకపోతే ఏది పనిచేయదు, భగవంతుడు కూడా పనిచేయదు. రాయి మీద నమ్మకం పెడితే రాయి కూడా వరాలు ఇవ్వడం మొదలు పెడతాడు. చెట్టు మీద ఆత్మలో ఒక అద్భుతమైన శక్తి ఉందండి, నమ్మకం అనే శక్తి ఉందన్నమాట. అది మనకి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. ఈరోజు సైన్స్ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు, సంతాన సాఫల్య కేంద్రం పెట్టుకోవాల్సి వచ్చింది. సహజంగా పుట్టట్లేదు పిల్లలు, కృత్రిమ గర్భధారణ చేస్తున్నారు. కానీ మన పెద్దవాళ్ళ శాస్త్రంలో చెప్పారు, మీరు నమ్మకంతో నాగుల చవితినాడు పుట్టలో పాలు పోసి గళ్ళలో దాని మీద వేయండి, పుట్ట మీద పిల్లలు పుడుతున్నారు. అంటే సైన్స్ పనిచేసినప్పుడు సైన్స్ పనిచేస్తుంది. ఇప్పుడు ఇదివరకు స్పిరిచువాలిటీ పనిచేసినప్పుడు ఈ సంతాన సాఫల్య కేంద్రాలు లేవు, ఐవీఎఫ్ సేవా కేంద్రాలు లేవు. 108 సార్లు రావి చుట్టూ తిరిగితే మీకు 108 ప్రదర్శనాలు చేస్తే మీరు అనుకున్నవి నెరవేరు. ఒక లాజిక్ కూడా, అంటే ఒక యాంగిల్ థాట్లో నేను చెప్తున్నదానికి, సంతానం అనేది మన బాడీలో స్వాదిష్టాన చక్ర. స్వాదిష్టాన చక్ర వీక్ అయితే సంతానం కలగదు. ఈవెన్ ఐఎఫ్ఈకి దీనికి వెళ్ళిన కూడా, ఐవీఎఫ్కి వెళ్ళిన కూడా మీకు సక్సెస్ చేసే కేసెస్ ఉన్నాయి. అయితే స్వాదిష్టాన చక్రకి ఎనర్జీ ఎక్కడ వెళ్తుంది అంటే ఓంకారం రూపం, గాయత్రి మంత్ర రూపం. అది కనుక కరెక్ట్గా చేస్తే సంతానం ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. సింపుల్. చదివినటువంటి శాస్త్రాన్ని అందరూ చదివే యోగ్యత ఉండదు, చదవలేదు. యోగ్యత కాదండి, ఏంటంటే ప్రతి ఒక్కరికి అవసరం అయ్యే వరకు. చూడండి, ఇక్కడ నేను రంగులు పెట్టాను, వివిధ రంగుల డ్రెస్సుల్లో కూర్చొని. అందుకే మాకు అవన్నీ చెప్తే అర్థం కాదని చెప్పి మీరు పైన వాళ్ళకి కోర్స్ చెప్పారు. మీరు చెప్పినట్లుగా ఇలా ఈ మూల చేయండి, ఆ మూల అంటే మీరు విధంగా మేము వెళ్ళుకోవాలి. శాస్త్రంలో డాక్టర్ గారు చెప్పారు, వెళ్ళలేకపోతే మేక్ యువర్ లైఫ్ యువర్ బెస్ట్ ఎక్స్పెరిమెంట్. మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈశాన్యంలో నేను తులసి మొక్క పెట్టి నేను పూజిస్తానంటే, ఈశాన్యంలో పెట్టి మీరు ఒకటే ఆలోచించండి, తులసి ఈశాన్యంలో పెడితే సమస్యలు మీరు తెచ్చుకున్నట్టే.
మొక్కే, దాన్ని నువ్వు పెంచుతున్నావు, కానీ దానికి అవసరమైన స్థానం నువ్వు ప్లేస్ ఇవ్వకపోతే, ఇప్పుడు ఎంతమంది వచ్చినా మేము ఒక ప్లేస్ ఇచ్చాం, అలా మీ ఇంట్లో దానికి ఒక ప్లేస్ ఇచ్చినప్పుడు అది పర్ఫెక్ట్ ప్లేస్ ఉందని చెప్తున్నాను అంతే. ఒక అద్దం తెచ్చి నేను దక్షిణంగా పెడతాను, పెట్టుకోని ఏది నీ ఇష్టం. నేను దక్షిణం అగ్ని, నువ్వు పెట్టిన తర్వాత నీకు గ్యారంటీ అశుభవార్తలే వస్తాయి. మేక్ ఎన్ ఎక్స్పెరిమెంట్. అదే అద్దం నువ్వు నార్త్కి పెట్టు, నీకు శుభవార్తలు వచ్చి ధనం వస్తుంది. ఏది ఎక్కడ చేయాలో అనుభవ సత్యాలంటే నేను నేర్చుకొని నేను రీసెర్చ్ చేశారు. మాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందండి. కానీ నేను మౌంట్ ఆబు ఢిల్లీ ప్రయాణంలో ఉన్నానమాట. నేను మళ్ళీ కలుస్తానండి. మీరు చెప్పిన దాంట్లో నేను ఒకటి ఏకీభవించట్లేదండి. ఎందుకంటే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, ఒక కాయిల్ని సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు బొమ్మ బొమ్మ లాంటివి. అయితే మీరు భగవంతుడు యొక్క ఆసరా కూడా తీసుకున్నారు కాబట్టి ఇది మానవాత్మ మనుష్య జన్మ తీసుకుంటుంది కానీ పశుపక్షాదులకు వెళ్ళదని సైన్స్ చెప్తుంది. అన్నీ తీసుకుంటే మన భగవంతుడితో సమానం అయిపోతుంది. చెడు గురువు అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసు. మీరు అందరూ గురువు గురువు అని పిలుస్తారు, దానికి సరైన మీనింగ్ మీకు తెలియదు. గురువు అంటే వెలుతురు, గురువు అంటే చీకటి, వెలుతురులోంచి తీసుకెళ్లేవాడే గురువు. అలాంటి వాళ్ళే గురువు అని తెలియండి. మిగతా వాళ్ళందరూ గురువులు అవుతారు. గురువు చెప్పేవాడు అంటే భగవంతుడు పలికిస్తున్నట్టుగా. సో ఆ స్థానానికి మనం వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి. ఆధ్యాత్మికంగా వెళ్ళిన వాళ్ళు చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికంగా ఉన్న వారికి ఎటువంటి శనీశ్వరుడు కూడా ఏం చెయ్యలేడు. ఎందుకంటే ఆ థాట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎలా వస్తుంది? రాదు. వాళ్ళకి దేని మీద ఉండదు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద, ఓన్లీ సేవ. సేవ అంటే ఏంటి? మీరు ఇస్తున్న ఎనర్జీ వాళ్ళకి భగవంతుడి రూపంలో కౌంట్ అవుతూ ఉంటుంది. సో అది దేనికి ఇస్తుంది? ఆ ఎనర్జీ వాళ్ళ ఆయుష్కి ఇస్తుంది. వీరు ఎంత ఉంటే అంత బోధిస్తారు, ఎంత బోధిస్తే అంతమంది జ్ఞానం కలుగుతారు. ఆ జ్ఞానం మళ్ళీ ఇంకొకరికి అందిస్తారు. సో ఇది 120 మన లైఫ్ స్పాన్. 120 దాటి ఉండాలంటే మన ఒక పెద్ద ఆయన బతికారు, 140 అంత పేపర్లో కూడా వేశారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? కాశీలో ఉన్నాడు. ఓన్లీ గంగా స్నానం చేసుకొని ఆయన జీవన విధానం చేస్తున్నాడు. అందుకే 140 వరకు బతికాడు. ఎంత బతుకుతున్నాం అని కాదు, ఎంతమందికి బ్రతికించామనేది లెక్క. బతికే ప్రతి సెకండ్ కౌంటబుల్. సో కాబట్టి ఎవ్రీ బ్రీతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎవ్రీ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ దెన్ గోల్డ్ అన్నారు. ఎస్టర్డే ఈజ్ లైక్ ఏ బాంబ్ సిక్చర్, టుమారో ఈజ్ లైక్ ఏ ప్రామిస్ అండ్ నాట్ బట్ టుడే ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ హాట్ క్యాష్ ఇన్ అవర్ పాయింట్. టైంని ఎప్పుడూ వృధా చేయకండి. సో టైం ఎప్పుడైతే మీరు కరెక్ట్గా వాడతారో 100% మీరు టాప్లో ఉంటారు. అందుకే వాచ్ కాస్ట్లీ పెట్టాలి. మీరు పెట్టే వాచ్ కూడా మీ జీవితాన్ని నడిపిస్తుంది. తెలియదు చాలామంది. మీరు ఎప్పుడు వాచ్ గిఫ్ట్ ఇస్తారో మీ దరిద్రం కొని తెచ్చుకున్నారు. ఎప్పుడు వాచ్ గిఫ్ట్ ఇవ్వద్దనే చెప్తాను ఎవరికైనా. వాచ్ ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వకూడదు. డబ్బులు ఇవ్వండి, డబ్బు ఇంకొక రూపంలో ఇవ్వండి. గురువు గారు చెప్పిన విషయాలు చాలా మంచి అద్భుతంగా వినడానికి చాలా ఆసక్తిగా ఉన్నాయండి. మనం అందరికీ వాచ్ని గిఫ్ట్ ఇస్తాం. సార్ తప్పకుండా మనం చెప్తామండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎంత దైవ జ్ఞానం ఉన్నా భౌతికంలో మనం ఏదైతే ఎదుర్కొన్నామో వాటికి కూడా ఒక దివ్య దృష్టి, దూర దృష్టి మీరు పొందారు మీ రీసెర్చ్ ద్వారా. అది మళ్ళీ మా అందరికీ ఇస్తున్నారు. అన్ని రకాల అన్ని కోణాల్లో ఆలోచించినట్లయితే మీరు అనుభవం జ్ఞానం చెప్తున్నారండి. చాలా చక్కని చిన్న వయసు మీది, ఇంకా ముందుకు వెళ్ళాలని. ఇప్పుడు వచ్చే వాటిలో మీరు అందరూ మీరు చెప్పినట్టుగా బతుకు తెరువుకే కాకుండా బతికించడానికి, బతకడానికి కూడా ఉపయోగపడేలాగా మీరు అందరికీ సేవ అందిస్తారని మా మనస్ఫూర్తిగా మీకు నేను అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందుకు వెళ్తూ అనేక మందికి మీ పరిష్కార సలహాలు ఇచ్చి వాళ్ళకి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా అంతర్గత స్నేహితుడు మణిభూషణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 ఇలాగా ఒక నెంబర్ 2 times రిపీట్ అవ్వాలి. మోర్ దెన్ దట్ రిపీట్ అవ్వకూడదు. మీ ఫోన్ నెంబర్లో 456 కానీ 258 కానీ ఎక్కడైనా పాస్ అని అయితే, అంటే ఆ నెంబర్స్లో కనుక ఉండి టోటల్ 46 వస్తే ఆ నెంబర్ కంపల్సరీగా మీకు ప్లస్ ఇస్తారు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేక్ యువర్ సెల్ఫ్ ఎనర్జెటికల్. ముందు మనకి 100% ఉండాలి. అది రావడానికి ఏం చేయాలి అంటే కొన్ని టెక్నిక్స్ వాడాలి. ఆ టెక్నిక్స్ ఇప్పుడు కొద్దిగా మీకు చెప్తాను. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఎప్పుడు కూడా 3 విషయాలు చెప్పకండి. 1 మీ వయసు, 2 మీ ఆరోగ్యం, 3 మీ ఆదాయం. ఈ 3 ఎవరికైనా చెప్తే మొదట రెడీగా ఉండేదో తెలుసు అర్థిష్టం. ఈ 70లో కూడా 30లో ఉన్నారండి మీరు. అబ్బా అంటారు, పడచకపోతే మంచి పెట్టేస్తుంది. వయసు చెప్పొద్దు, ఆదాయం చెప్పొద్దు, అలాగే ఇంటి పరిస్థితుల్లో కూడా
మనము ఎవరికైనా వెంటనే టక మాట్లాడకూడదు. ముందు వాళ్ళని పరిశీలించండి. ఫస్ట్ పాయింట్. ఒక వైబ్రేషన్, మేడం గారు కూర్చున్నాను, వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. ఎలా వచ్చింది ఆ వైబ్రేషన్? ఎలా వస్తుంది అంటే మెడిటేషన్, ధ్యానం. వీళ్ళందరూ చెప్పేది ఏంటో తెలుసా? ఆ సైన్స్ ఎక్కడుందో తెలుసా? మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ టు క్యూర్ ఆల్ ద డిసీజెస్. మీరు పర్ఫెక్ట్గా ఒక్క 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నారు. అయితే మనకి ఫస్ట్ ఆవరించేది ఏంటంటే పద్ధం. మనం తెల్లవారు లేచి చేస్తున్న పనుల్లో మొదట పని ఒకటి తప్పు చేస్తారు. మన పక్క మనం మడత పెట్టాలి. ఎవరైతే పడుకున్న పక్క మడత పెట్టారో వాళ్ళకి శని ఎఫెక్ట్ ఉంది. ఇట్స్ అన్ ఐడెంటిటీ పక్క. సో లేచిన తర్వాత చాలామంది రాత్రులు ఉండిపోతారు, తెల్లవారు లేకలేదు. కొంతమంది తెల్లవారు లేచుకొని రాత్రులు ఉంటారు. ఇది దేనివల్ల జరుగుతుందంటే నక్షత్ర ప్రభావం వల్ల జరుగుతుంది. చాలామందికి తెలియదు. 25 నక్షత్రాల్లో వెనకున్న నక్షత్రాలన్నీ చీకటి నక్షత్రం, ముందున్నవని వెళ్తున్న నక్షత్రం. ఇందులో ఏమవుతుంది? వాళ్ళు డే టైం ఎంతనే కష్టపడతారు. ఎంతవరకు చదువుతున్నారో పిల్లలు అడిగితే సార్ 1 గంట వరకు చదువుతున్నాను సార్. తెల్లవారు ఎప్పుడు సూర్యుడు రశ్మి తగలడం మరి ఏది రాని కాదు. రీసెంట్గా ఒక ముస్లిం ఆవిడకి నేను కేసు టేకప్ చేశాను. నేను ఆల్ రిలేషన్స్ చేస్తాను. ముస్లిం ఆవిడ నా దగ్గరికి వస్తే నేను ఆరా చెక్ చేసినాను. ఆవిడ జాతకం లేదు. జాతకం లేని ఆరా చెక్ చేస్తే 7 ప్లానెటరీ సిస్టమ్ తెలిసిపోతుంది. ఈ ఆరాలోని ఆవిడకి ఆగ్నేయ చక్రం 100 వచ్చింది. ఆవిడ దీపం పెట్టడం ముస్లిం ఆవిడ ఎలా వచ్చింది? స్పెట్స్ లేవు. ఆవిడ ఏమో 55. నేను ఆశ్చర్యపోయాను. అయితే మేడం గారు మీకు ఆగ్నేయ చక్రం 100 వస్తుంది, ఏం చేస్తానంటే మూర్తి గారు సూర్యుని లెక్కనే సూర్యుని 5 నిమిషాలు చూస్తానండి, సూర్యకిరణాన్ని చెప్పాను. తెల్లవారి లేత కిరణాలు ఎవరైతే చూస్తారో వాళ్ళకి స్పెక్స్ ఉండవు. ఇప్పుడు స్పెక్స్ వాడుతున్న అందరూ కూడా లేత కిరణాలు తెల్లవారు అలా చూడాల్సి ఉంటుంది. ఇంకా వీలైతే మీరు లేవగానే మీరు ఉమ్ము తడికి కాటిగా రాయండి. అంటే నీరు కూడా తాకూడదు, ఉమ్ము తడి. ఎవరైతే ఉమ్ము తడి తీసి చేయాలని చేస్తే స్పాట్లో చచ్చిపోతారు. అంత కెమికల్ ఉంటుంది సెలవులో. సో ఆ సెలవులో కానీ కాటిగా రాస్తే మీకు ఎప్పటికీ కూడా పవర్ పెరగదు. ట్రై చేసుకోండి. ఇవన్నీ చిన్న చిట్కాలు. ఎందుకు బతకడంగా ఇబ్బందులు పడుతూ బతకలేదు? ఏదో ఒకటి సొల్యూషన్ చూడాలి. ఎందుకు యవ్వనంగా బతకాలి? చిరంజీవి ఏజ్కి చెంగని గెలుతున్నాడు. ఎందుకో తెలుసు మీకు? అసలు ఎవరికి తెలియదు. కలర్ థెరపీ చేస్తాడు. కలర్ థెరపీ నేను అది చేశాక నేను కలిసాను హైదరాబాద్. ఆయన దిల్షుక్ నగర్లో ఉంటాను. అఖండ దైవ వస్తువులు రాశాను. కలర్ థెరపీ అంటే ఏంటంటే మన బాడీలోకి ఒక కాంతిని పంపిస్తాను. కలర్స్ అంటారు. ఈ 7 షట్చక్రాల కాంతి బాడీలో ఉన్న ఫ్రీక్వెన్సీని సెట్ చేసేస్తాడు. ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే సెట్ అయిపోతాడో 100% అది యవ్వనంగానే ఉంటుంది. మీరు ఎన్ని రంగులు వేసుకోండి, ఎన్ని పెయింట్ చేయాలి, చక్రాలు కనుక యవ్వనం ఉంటే ఆ ఎప్పుడు కూడా యవ్వనం ఉంటుంది. దేన్ని పిలవకండి. మనం ఏం చేస్తాం? ఒరే అప్పు చేశాను, ఎలా తీర్చాలో తెలియదు. ఈ ఊరుకుంటాడు, అందరికీ అప్పు అని చెప్తుంటాడు. అది ఇంకా మెగా అప్పు అయిపోయింది. ధనం రావట్లేదు, రుణం పెరుగుతుందంటే అర్థమేటో తెలుసా? ధనస్థానాన్ని మీ ఇంట్లో మీరు తప్పు చేస్తున్నారు. సో దీనికి చాలామంది చేసిన పొరపాటు ఏంటంటే సండే నాన్ వెజ్ తింటాం. సండే నాన్ వెజ్ తింటే ఏమవుతుందో చెప్తాను. చాలామంది సైంటిఫిక్గా డాక్టర్స్ కూడా చెప్తున్నారండి. కానీ ఎవరు మన వినాలి, ఎందుకంటే నాలుగు పట్టుకోవాలి చెప్పలేండి మనం కాదు. నేనే నిదర్శనం. ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. నేను మా ఊరి దేవుడి కోసం నేను మానేశాను. 4835 మంది మానిపించాను. ఈరోజు నిన్న రాత్రి నా కౌన్సిలింగ్ ఎలా మానిపించాను? ఇందులో చాలా ముస్లిమ్స్ మానేశాను, క్రిస్టియన్స్ కూడా మానేశాను. ఎందుకు మానేయాలని చెప్తాను చూడండి. యాక్చువల్గా ఎలక్సాండర్ లాంటి వాళ్ళు మన భారతదేశంలో రావడానికి భయపడ్డారు. మనం చాలా స్ట్రాంగ్గా. సో అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మన భారతదేశం ఎందుకు అంత గొప్పదైనది కూడా మీకు చెప్తాను. కొద్దిగా బుర్రపెట్టి ఆలోచిద్దాం. మన సినిమాల్లో చూడండి, రావణాసుడు లింగాన్ని ఆత్మలింగాన్ని తెచ్చింది, వినాయకుడు ప్రతిష్ఠించారు. ఎక్కడుంది అది? గోకర్ణ క్షేత్రంలో ఉంది. అది ఎక్కడుంది? ఇక్కడ భారతదేశం. మరి అంతటి ఆత్మలింగం మన భారతదేశం అంటే ఎవరు చూడండి పండిస్తాడు స్వామి పండుగ. మీరు ఒక్కసారి ఇండియా మ్యాప్లో ఉన్న 12 జ్యోతిర్లింగాలు అలా గీయండి, గోల్డెన్ రేషియో వస్తుంది. గోల్డెన్ రేషియో వస్తుంది.
సృష్టికి ప్రతి సృష్టి ఎవ్రీ పర్టికులర్ డివైన్ ప్రపోర్షన్ అంటారు దీన్ని. భగవంతుడు సృష్టించే ప్రాణంలో ఈ గోల్డెన్ రేషియో అనేది బిగ్గెస్ట్ టెక్నిక్. మీరు ఈవెన్ ఇప్పుడు నెట్లో మీరు గూగుల్ జీ కూడా లోగో గోల్డెన్ రేషియో అది చాలా గొప్ప టెక్నిక్. కానీ ఇంజనీర్స్కి తెలియట్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో దీన్ని వాడారండి పెద్ద పెద్ద. ఎందుకు మోనాలిసా బొమ్మ చూసారా, అది చాలా కొన్ని లక్షలకి చెల్లుబాటు అయింది. పూరి జగన్నాథ్ సినిమా ఎవరైనా చూసారండి? నెట్లో పూరి జగన్నాథ్ సినిమా టెక్నిక్ అని కొట్టండి, గోల్డెన్ రేషియో వాడతాడు. ఎక్కడ? అమ్మాయిల డ్రెస్సింగ్లో, ఫ్రేమింగ్స్లో వాడతాడు. రాజమౌళి జడ్డోడు కాదు, అందరూ 3 సంవత్సరాల సినిమా తీస్తాడు. ప్రతి ఫ్రేమింగ్ గోల్డెన్ రేషియోలో సెట్ చేసేస్తాడు. ప్రతి ఫ్రేమింగ్ గోల్డెన్ రేషియోలో సెట్ చేస్తాడు. అందుకే అంత టైం తీసుకుంటాం. మరి హనుమాన్ సినిమా మనకు ఆకట్టు కట్టి అంత వసూళ్ళు వచ్చేస్తున్నాయంటే ఎలాగా? గోల్డెన్ రేషియో సృష్టిస్తున్న గొప్పతనం. ఇది సెట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో డబ్బుకి డౌట్ ఉండదు. మనశ్శాంతి పక్కన పట్టండి, డబ్బు వస్తే అదే వచ్చేస్తుంది. ఇది బతికినోడు బతుకుని పోయినోడు పోతుంది. 30-70 అంతస్తులు కట్టిన వాటిలో కూడా ఈ గోల్డెన్ రేషియో వాడతారు అమెరికాలో. మీ నెట్లో చూడండి మొత్తం వస్తుంది. గోల్డెన్ రేషియో టెక్నిక్ మనం ఎందుకు వాడట్లేదు? అంత మంచి టెక్నిక్ మనది. ఎప్పటికడికి ఇంజనీర్లు చేతులు ఇచ్చారు. ఎందుకంటే గోల్డెన్ రేషియో మాకు తెలియదు. ఎందుకంటే దగ్గర అవగాహన లేదు. అది మనకు అక్కర్లేదు. ఏదో కడుతున్నాం అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తే పట్టుకెళ్ళిపోతుంది. ఇదే సొదలో ఉన్నారు అందరూ. మీకు తెలుసండి గోల్డెన్ రేషియో కార్ ఉంది. గోల్డెన్ రేషియో కార్ ఉంది. సావిత్రమ్మ ఫేస్ చూసారండి, రౌండ్గా గుండ్రంగా ఉన్న వాళ్ళకి చాలా మంది గుండ్రంగా ఉంది లక్ష్మీకరం, చాలా అదృష్టవంతురానికి అమ్మాయి అంటారు. అది మగవాడికి కానీ, అలాగే ముక్కు సూదిగా ఉన్న వాళ్ళకి కానీ, చెవులు పెద్ద ఉన్నాయి కానీ గోల్డెన్ రేషియో. దాని మెజర్మెంట్ తీయండి. A+B/A = A/B 1.618. ఏ వస్తువుకి అయితే మీరు 1.618 పెడతారో దానికి శక్తి వస్తుంది. అది ఎలా సెట్ చేయడం అంటే మన గుమ్మాల్లో పెట్టుకోవచ్చు, ఫ్రంట్ ఎలివేషన్స్లో పెట్టచ్చు. కానీ ఎవరికి తెలియదు అది వాడదు. ఎందుకంటే మనకు అవసరం లేదు, డబ్బులు వచ్చేస్తుంది. చేస్తున్న పిచ్చి పని ఏంటంటే అంతా మనకే తెలుసు అనుకోండి, కానీ మనకన్నా బాగా తెలిసిన వాళ్ళు మన పూర్వీకులే. కానీ అదంతా ఇప్పుడు తవ్వి అదే కరెక్ట్ అని చెప్తున్నారు మళ్ళీ ఈ జ్యోతిష్యులు కూడా. ఇక్కడ లాజిక్ ఎక్కడ మిస్ అవుతుందంటే ప్రతి వాడు రెడీ అవుతున్నాడు నేర్చుకోవడానికి. కానీ రెడీ అయినప్పుడు చెప్పినాడు ఏం చేస్తున్నాడు, ఆడ అడ్వాన్స్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు నీ కూర్చొని నీ జాతకం అంతా తవ్వి 3 గంటలు చెప్తే ఏట్లా రేపు ఏది జరగాలో జరుగుతుంది. మీరు ముందే తెలుసుకుంటే నువ్వు వెయిట్ చేస్తావు. దాని బదులు నువ్వు వెయిట్ చేయాలని నువ్వే డిజైన్ చేసి నీ లైఫ్ మార్చడానికి నేను అవన్నీ మనకు మనమే డిజైన్ చేసుకోవాలి. దానికే యూనివర్సల్ ప్రేయర్, యూనివర్సల్ ఎఫర్మేషన్ చేయాలి. ఓ విశ్వమా నీకు 1000 కోటి వందనాలు, మీ కోరిక లగ్గానే 11 సార్లు యూనివర్సల్ చెప్పి ఓ విశ్వమా నీకు గుడ్ మార్నింగ్ అంటే నీకు ఒక పేజ్ ఇచ్చినందుకు గుడ్ మార్నింగ్ చెప్పు. అలాగే రాత్రి పడుకునేందుకు సేమ్ డేగా గుడ్ నైట్ చెప్పాలి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏంటంటే వస్తువుల అరేంజ్మెంట్. దీనే ఇంటీరియర్ ప్లేసెస్లో మనం పెట్టే వస్తువులు కరెక్ట్గా పెడుతున్నామా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక టీవీని తీసుకెళ్ళి నువ్వు దక్షిణం తగిలించి దక్షిణానికి నువ్వు టీవీ చూస్తే ఏంటంటే అది కొద్ది రోజులు పాడైపోయింది, పడిపోయి తగిలిపోయి. అదే టీవీ నార్త్కి పెట్టండి, 100% గుడ్ రిజల్ట్ ఇస్తుంది. ఈస్ట్కి పెట్టండి ఇస్తుంది. నేను ఇది చెప్తుంది ఎంతమంది, దీన్ని ఆచరించింది ఎంతమంది, ఇది కరెక్ట్గా ఉందని మనకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి అందరూ తప్పుని తప్పుగానే తీసుకెళ్ళిపోతున్నాం, కానీ కరెక్ట్ని మాత్రం తీసుకెళ్ళకపోవడం కానీ ఇది కలియకూడదు. కొద్దిమంది మాత్రమే మనం క్యాచ్ చేయకూడదు. ఎంత కష్టపడితే 17 సంవత్సరాల తర్వాత ఈ ప్లాట్ఫామ్ నాకు ఛాన్స్ వచ్చింది. 17 years నా అన్వేషణ. ఇవాళ చెప్తున్నాను 17 సంవత్సరాలు, 17 years. ఈ అన్వేషణలో ఎన్నో నేర్చుకొని నేను నాకు తెలిసింది కాక ఇంకా తెలుసుకోవాలని తాపత్రంతో ముందుకు వెళ్తున్నాను మనిషి. ఇందులో నాకు వచ్చింది ఏట్లేదు, స్టిల్ ఐఎమ్ ఏ లెర్నర్. ఎవడైతే చదువు ఫుల్ స్టాప్ పెడతాడో వాడు ఎప్పటికీ ముందుకెళ్ళాడు. ఎవడైతే నిరంతరం చదువుతాడో అది అనంతం. నాకు ఇంతే డబ్బు ఇవ్వను అనుకో, అంతే ఫీజు వస్తుంది. నువ్వు ఎంతైనా పెట్టంటే ఆడ ఆనందంకి ఎంతైనా ఇస్తాడు. ఎగ్జాంపుల్ పుట్టబడి సెట్స్ అయిపోయి నాకు ఉండి లేని పుట్టబడితే అన్నారు, తీసిన తర్వాత గొనలే దొరికింది. మరి మంది అక్కడి నుంచి వచ్చింది, ఇచ్చారు, ఆనందంతో ఇచ్చారు. ఆనందం అనేది అనంతం, దానివల్ల లెక్క కట్టడం. నాకు ఇంతే ఇవ్వంటే అది అంతం. కాబట్టి ఆనందం అంతం అనేది దగ్గర పడాలి. కాబట్టి ఏది చేసినా అంతా తెలిసని చేయకూడదు ఎవరు కూడా. అది నేనే అవ్వచ్చు, ఏ వృత్తి అనేది లేదు, ఇంకా ఏదో ఉంది ఇంకేదో చెయ్యాలి అన్న తపనతో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు అంతా నేర్పేస్తుంది. ఈ పొజిషన్ ఎవరు ఇచ్చారు? యూనివర్స్ ఇచ్చింది. లేకపోతే ఆఫ్టర్ ఆల్ MBA చదువుకొని నేను సాఫ్ట్వేర్లో జాబ్ చేయాల్సిన వ్యక్తిని ఈ ఫీల్డ్లో అనుకోకుండా వచ్చి
ఇవాళ ఇంతమందికి నేను చేస్తున్నానంటే ఫస్ట్ థ్యాంక్స్ టు ద యూనివర్స్ అండ్ థ్యాంక్స్ బ్లెస్సింగ్స్ టు అవర్ పేరెంట్స్. అలాగే నాకు సహాయపడుతున్న మా చిన్నాడు నేను థ్యాంక్స్. ఎందుకంటే ఈరోజు అందరం కలిస్తేనే ముందుకెళ్ళగా. సో నా శక్తి నాకు ఉన్నంత వరకు అది నా డబ్బాయే అవుతుంది. కానీ నేను నలుగురికి చెప్పాలి, అందించాలంటే మిగతా వాళ్ళు చేయొచ్చు కూడా మనకు అందాలి. ఇప్పుడు ఆ అందరం కలిసి చక్కగా తీసుకోవాలి. సో తెల్లారేసి కష్టపడింది దేనికేనండి? డబ్బులకే కదా, అందంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కదా. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ స్టెప్ రంగులు వాడండి. రంగులు, కలర్ థెరపీ. ఆ రోజుల్లో కలర్ థెరపీ ఇస్ బిగ్ సబ్జెక్ట్. తర్వాత ఇది ఎవరికి అర్థం అవ్వక చెప్పిన మన ఇండియాలో ఉన్న పెద్ద మైనస్ ఏంటో చెప్పాలండి. ఇది తప్పుగా అనుకోదు మన ఇండియా గురించి అనండి. మన ఇండియాలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఒక విషయం తెలిస్తే పక్కవాడికి చెప్పితే ఆడి బతికేస్తేనే చెప్పడండి. ఇది అందరూ ఒప్పుకోవాలి. కానీ అమెరికా వాడు తెలిస్తే 10 మంది కూర్చొని 10 మంది ఆడితో సమానంగా ఎదగాలి అనుకుంటాడు. అందుకే మనం ఎంత ముందుకెళ్తున్నా మన ఆలోచనలు వెనక్కి ఉన్నాం. ఇండియాకి అంటున్నాను అనుకోదు, ఇండియాలో ఉన్న మన తత్వాలకు అంటున్నాం. ఈరోజు ఒక విషయం తెలిస్తే పక్కవాడు చెప్తే తయారైపోతాడని మనం చెప్పమని. ఇదంతా నా సబ్జెక్ట్ కాదండి, ఆల్రెడీ ఉన్నది నేను నేర్చుకుని మీకు చెప్తాను. నేను కనుగొన్నాను అనుకో, అప్పుడు నేను గ్రేట్. కనుగొన్నది చెప్పేవాడు కూడా గ్రేటే. ఎడ్ల బండి తోలుడికి బైక్ ఇస్తే ఏడ్ చేస్తాడండి. బైక్ తోళ్ళు ఎడ్ల బండి మీద ఎక్కించి ఎడ్ల బండి బైక్ పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకంటే దాని విలువ వాడికి తెలియదు. సబ్జెక్ట్ కూడా అలాగే ఉంది. నాకు తెలిసింది నేనే గొప్ప నేను చెప్పినాడు, అది ఎక్కడో పక్కన అయిపోతుంది. ముందు మన ఆచరణలో మార్పులు తెచ్చుకోవాలి. ఆచరణలో మార్పులు ఎలా తేవాలో కొన్ని టిప్స్ చెప్తాను, అవి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, వాస్తులో 9 వాస్తులు ఉన్నాయి, 9 వాస్తు. అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే డైరెక్ట్గా ప్లాన్ ఇంజనీర్ తీసుకుని ఇంజనీర్ చేతిలో పెడతాం. ఇంజనీర్ ఏం చేస్తున్నాడు, చక్కగా ఒక డిజైన్ ఇచ్చి మీకు అందాన్ని చూపిస్తున్నాడు. ఎలివేషన్స్ అందం, బంచుల్లో అందం, ఓహో వచ్చిన మన చుట్టాలు బంధువులు ఎంత కట్టించాడు ఎంత గడించాడు అంటే అక్కడ నుంచి అది సినిమా అయిపోయినాడు అయిపోద్ది ఆటోమేటిక్. ఎందుకంటే దారితీసి తగిలేస్తాం. ఇక్కడ 2 పాయింట్లు మిస్ అవుతున్నాం. ఏంటని చెప్తాను. ఆయాది సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది, విన్నారా? ఆయాది, ఆయం విన్నారా? ఆయం అంటే ఏంటంటే మనం కట్టుకునే ఇంటికి ఎంతైతే స్లాబ్ ఏరియా తీసుకుంటామో, సెట్ బ్యాక్స్ వదిలేస్తామో, దానికి విశ్వగ్రంథ కర్మకర్త గారు ఆ రోజుల్లో 10 స్టెప్స్ డిజైన్ చేసింది. మనం డిజైన్ చేయాలి, ఆయన డిజైన్ చేసాం 10 స్టెప్స్. ఈ 10 స్టెప్స్లో లాజిక్ ఏంటంటే చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, ఇంట్లో దిగాక వెంటనే ఇల్లు అమ్మేసుకోవడము, లేదా ఇల్లు మధ్యలో ఆగిపోవడము, లేకపోతే ఇల్లు అనుభవించుకుని ఈ లబ్ధి ఇంటికి వెళ్ళి ఇది అతికిచ్చడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా జరుగుతుంటాయి. ఇందులో చాలామందికి అది హిట్ అవుతున్న పాయింట్. ఇలా ఎందుకు జరుగుతుంది ఎవరికి తెలియదండి. కొన్నాను బాగాలేదు అంటాడు. అసలు ప్రాబ్లం ఏంటంటే మీరు తీసుకున్న మెజర్మెంట్ ఆఫ్ దీంట్లో మీ తాలూకా ఆయుధ సిస్టంలో రుణం ఎక్కువ ఉండి ధనం తగ్గిపోయి దాని ఆయుష్ 60, మన తాలూకా ఆయుష్ 120, 60 దాటాలి నువ్వు కట్టిన ఇల్లు ఆయుష్. అది కనుక 60 కన్నా తక్కువ వస్తే ఆ ఇల్లు నువ్వు అనుభవించలేదు 100%. ఇంకా పిచ్చి పని ఏం చేస్తారో, ఈ మేస్త్రిని పట్టుకొని చుట్టూ ప్లింత్ బీమ్లు వేసేసి మధ్యలో కూడా పిల్లలకేమో ఇవి వేస్తారు బీమ్స్ కింద. ఇది కరెక్ట్గా బ్రహ్మస్థానం మీద వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది. చూసుకోండి, కానీ నేను ఎన్నో ఇల్లు చూసాను, నా ఎక్స్పీరియన్స్కి చెప్తాను. బ్రహ్మస్థానంలో కనుక ప్లింత్ బీమ్ పడితే అది ఆగిపోతుంది, పని అవ్వదు. ఎగ్జాంపుల్ కోనార్క్ టెంపుల్ మేము విన్నామండి. కోనార్క్ టెంపుల్ని నేను డిగ్రీస్లో చెక్ చేస్తే బ్రహ్మస్థానం మీద ఉంటుంది, అందుకని అది అంత డెవలప్ అవ్వదు. చూస్తాం, ఓహో ఆహా అంటాం, కానీ అది డెవలప్ అవ్వదు. అలాగా ఒక బిట్టు కొనుక్కొని ఒక ఇల్లు కట్టడం అనేది ఒక కళ. ప్రతి ఒక్కరు కూడా ఎంతో దాచుకొని కడతారు, అది చిన్నదావని పెద్దదావని. కానీ కట్టే విధానంలో సిస్టమ్ ఫెయిల్ అవ్వకూడదు. అందులో వేసే పెయింట్ దగ్గర నుంచి పెడుతున్న వస్తువు దగ్గర నుంచి అన్నీ లెక్కే. మీరందరూ ఇంటికి వెళ్ళి ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి. పడమర దక్షిణ అట్టకు ఉంటుంది, నీళ్ళలో ఉన్నాయా? పడమర దక్షిణ అట్టకు ఉంటుంది, చూసారా? ఎవరి ఇంటికైతే పడమర దక్షిణ అట్టకలో ఇత్తడి సామాన్లు ఉంటాయో ఆ ఇంట్లో ఎక్కువ రోగాలు ఉంటాయి. చూసుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. పడమర దక్షిణలో ఇత్తడి సామాన్లు ఉంటే ఎక్కువ రోగాలు వస్తాయి, మెడికల్గా ఖర్చు. అదే ఇత్తడి తీసుకెళ్ళి మీరు నార్త్లో పెట్టండి, వద్దన్న సొమ్ము వస్తుంది. మనకి ఏంటి కావాలి? డబ్బులే కదా కావాలి. మరి డబ్బులు వేస్తే మనం అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేయగలం. మరి ధనం వచ్చే చోట్ల ముందు ఎలా పెడుతున్నారో చూడండి. నార్త్ ఈస్ట్ కుబేరుడు స్థానం, నార్త్ ఈస్ట్ చంద్రుడు లక్ష్మీదేవి స్థానం, సౌత్ ఈస్ట్ అగ్ని అని చెప్పి వదిలేస్తారు. సౌత్ ఈస్ట్ ఫైనాన్షియల్ సూపర్ పొజిషన్. ఇంటికి లక్ష్మి ఎవరు? గృహిణి అంటే ఆడవాళ్ళు. ఆడవాళ్ళ స్థానం ఫస్ట్ ఆగ్నేయం నీకు అందంగా ఉంటే మొగుడు సంచులతో డబ్బు తెస్తాడు.
లేకపోతే మా ఇంట్లో ఆగ్నేయం బాగుందని కానీ నేను సొంతంతో తేవట్లేదంటే దీనికి కూడా ఆన్సర్ ఉంది. భూమి గుండ్రంగా ఉంటుంది కదండి, ఈస్ట్ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? 90 degrees ఉంటుంది. మరి భూమి గుండ్రంగా ఉంటే నీ ఇల్లు 90 degrees ఎలా వస్తుంది? రాదు. గ్యారంటీగా 90 మైనస్ అవ్వచ్చు, 90 ప్లస్ అవ్వచ్చు. ఇలా మారినప్పుడు మీ తాలూకు 32 దిక్పాలకులు మారిపోతాయి. అప్పుడు ఎక్కడ రావాల్సిన పోయి అక్కడికి వెళ్తుంది, ఇక్కడ రావాల్సిన పోయి అక్కడికి వెళ్తుంది. మరి అది చెక్ చేసుకోకుండా కట్టడం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి, ఎంత మెడికల్గా అవుతుందో చూసుకోండి. సో ఇవన్నీ కూడా మన కంటికి కనబడవు. అలాగే జియోపతిక్ స్ట్రెస్ అని ఒకటి ఉంది. జియోపతిక్ స్ట్రెస్ ఈ ఎక్విప్మెంట్స్ సూరత్లో డిజైన్ చేసి కనుక్కున్న ఎక్విప్మెంట్స్ అండి. ఇది వాస్తుకి వాడతాం, ఆస్ట్రాలజీకి వాడతాం, చెప్తాను. ఇప్పుడు జాతకం లేదు కానీ నా దగ్గరికి వస్తే నేను చెప్తాను. బట్ నేనేమి పెద్ద ఇది కాదు. సెలైవే టెస్ట్, ఇందులో సెలైవే పెట్టి మనం ఆటోమేటిక్గా దీనికి వాళ్ళ పేరుతో మోటివేట్ చేస్తే 100% దీని తాలూకా మిషన్ ఆ వ్యక్తి మీద ప్రభావితం చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రస్తుతం అన్ని ఆఫీస్ ఉన్నాయి. ఇది వాయిస్ రికార్డింగ్లో పనిచేస్తుంది. వస్తుంది చూపిస్తాను చూడండి. టర్న్ టు మై రైట్, బ్యాక్ టు ద పొజిషన్, ప్లీజ్ టర్న్ 360 degrees. ఆ వాయిస్ కమాండింగ్తో తిరుగుతుంది. సో ఇది కాస్మిక్ స్కానర్స్. ఇది కనుక్కున్నప్పుడు కూడా డాక్టర్ తాలూకు కూతురు కనుక్కుంది. ఇది వాస్తుకి వాడతాం, అలాగే చాలా వరకు కూడా మనం ఎనర్జీ లెవెల్స్ తెలుసుకొని వాడతాం. దీన్ని అడ్వాన్స్డ్ చేసి ఇది కనుక్కున్నాం. దీని రీసెర్చ్ జరుగుతుంది. ADS 777. సో లాస్ట్లో మీ అందరిలో ఒకరిని పికప్ చేసి ఎవరైతే ఉంగరాలు ఎక్కువ వాడుతున్నారో మీ మీద ఆరాయాలని ఒకరికే చెప్తాను, అందరికీ కాదు. తర్వాత మీరు అపాయింట్మెంట్స్ తీసుకుంటూ అవుతుంది. సో దీంట్లో ఒకరికి నేను స్పెషల్గా ఇంట్రెస్ట్ పూర్వకంగా చెయ్యెత్తితే నేను ఒకరు పిక్ చేసి పిలుస్తాను. మీ బాడీ మీద ఆరా ఎంత ఉందో చెప్తాను ఒకరికి. రెండో ఒకరికి బాడీలో ఎనర్జీ ఎలా ఉందో చెప్తాను. ఈ 2 అవకాశాలు నేను ఇప్పుడు సభాముఖంగా నేను ఫ్రీగా చేస్తాను. సో ఈ కాన్సెప్ట్స్లో నేను డిజైన్ చేసిన దాంట్లో ఫస్ట్ పేర్లు పెట్టాను. ఇక్కడ చాలామంది పేర్ల మీద డౌట్, బాబు ఇందులో గుణిత్వం ఉంది, చా వచ్చింది, చాతోనే పేరు పెట్టాలంటాడు. అదంతా రాంగ్ అండి. గ్రహస్థితికి కూడా నెంబరింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రహస్థితి నెంబరింగ్స్ వేసాం 1, 10, 19, 20, AIJQ అని. సో ఆ నెంబరింగ్స్ మన గ్రహస్థితి తాలూకు ఆల్ఫాబెట్స్, మనకున్న ఆల్ఫాబెట్ నెంబర్లే. ఇటు వచ్చేసరికి గుణింతాలు పెట్టారు. ఇక్కడ ఏడ్ చేస్తాడు, 1వ పాదం ఏది వచ్చిందో ఆ పాదంతో పెట్టాలి. నేను పంతులు ఏడ్ చేస్తాడు, దీంతో పేరు కాదు 2, 3, 4తో పెట్టి అంటాడు. ఆడికేట్ కొని పెట్టేస్తాడు. తర్వాత బాగా అడుగుతాడు, మీ కొడుకు కూతురు పాలు. తర్వాత వెళ్ళి అడుగుతామంటే ఆడేదో పెట్టేస్తాడు, మనం వెళ్ళాలి. మొత్తానికి పెయిన్ఫుల్గా అయ్యి అంత అయిపోయి లాస్ట్లో వస్తాడు. ఏట్ లాభం? చంద్రశేఖర వరప్రసాద్ అంటాడు. అక్కడ వచ్చింది చా, అది గాలిలోకి వెళ్ళిపోయింది, బాగా గాలిలోకి వెళ్ళింది. ఆ ప్రసాద్లో శాడీ మిగులుతుంది. పేరులో చూడండి, ప్రసాద్, అనిల్లో నిల్లు ఉంటుంది. అసలు మీకు విషయం తెలుసండి, కొన్ని ఊర్లు పేర్లు మార్చారు. న్యూమరాలజీలో బొంబాయిలో బాంబే ముంబై చేశారు, కలకత్తాలో కట్ట ఉంది, కోల్కత్తా చేశారు. తీసుకోండి, నెట్లో కొట్టండి. పర్టికులర్ స్టేట్ నేమ్స్ అండ్ కంట్రీ నేమ్స్ వై దే హ్యావ్ చేంజ్. ఎందుకు మార్చారు? న్యూమరాలజీలో ప్రొనాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మీ ఎవ్వరికీ తెలియదు, ఈయనకి కూడా ఇంతవరకు చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. నేను 37 న్యూమరాలజిస్టులకి మోడీ గారి పేరు మీద మోడీ కోటి అనే ఒక కాన్సెప్ట్ జరిగింది లాస్ట్ 6 months బ్యాక్. మోడీ కోటి కాన్సెప్ట్ పేరు. మోడీ గారి పేరుని యూనివర్స్కి కోటిసారి ప్రజలు తీసి రాయించి ఇంకా బతికిద్దామని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను మనోళ్ళు. ఇది న్యూమరాలజిస్ట్లో సీక్రెట్గా జరిగిన ఒక ఎంక్వైరీ. అందులో 37 నెంబర్ కింద నన్ను పిలిచారు. నేను కూడా 6 pages నోట్స్ ఇచ్చాను. నా కరెక్షన్ ఏంటంటే నరేంద్రలో REY పెట్టాను. ఎక్కడైనా మరి పాలిటిక్స్ తప్పదు కదా, అందరూ కరెక్షన్లో అంత బాగుందని చెప్పి ఒక పేరుని మళ్ళీ అదే సెలెక్ట్ చేశాను, మాకు పంపించారు. 36 మంది టిక్ పెట్టారు. నేను నో అన్నాను. సో వాళ్ళందరూ 36 మంది మరి జూమ్ మీట్కి వచ్చారు. ఇదేంటి మూర్తి గారు ఎంతమంది ఒప్పుకుంటే మీరు ఎలా ఒప్పుకోవట్లేదు? నేను అన్నాను, మోడీని బతికిద్దామని చేస్తున్నారా చంపేద్దామని చేస్తున్నారా అని అట్లాగే అడిగాను. అదేంటి మూర్తి గారు అంత మాట అన్నారు? మరి కట్టినవాడేమో టాప్ మోస్ట్ న్యూమరాలజిస్ట్ అంటారు, నేనేమో 37 నెంబర్లు ఉన్నా ఇప్పుడు ఎదుగుతున్న న్యూమరాలజిస్ట్. నాకు వచ్చిన ఐడియా మీకు ఎందుకు రాలేదని అడిగాను. ఏంటి ఐడియా అన్న? పెట్టిన కరెక్షన్ MODIE చేశానండి. లాస్ట్లో DIE అంటే ఏంటండి? డై చంపేస్తారండి. లాస్ట్కి అప్పుడు అడిగింది, దాన్ని ప్రొనాలజీ అంటారు. పేరుని ఎప్పుడైతే ముక్కలు చేస్తారో ఆ ముక్కలో ఉన్న వైబ్రేషన్స్ కూడా చెక్ చేయాలి. అలాగే ఎవ్రీ పేరుని కూడా లైన్ గ్రాఫ్ చెక్ చేయాలి.
లైన్ గ్రాఫ్ అంటే ఏంటి? మొదట ఉన్న లెటర్ చివరిన్న లెటర్ గ్రాఫ్ పెంచాలి, దించకూడదు. అలాగే డిగ్రీస్ చెకింగ్ ఉంటుంది, నేను మీకు తెలియదు. డిగ్రీ చెకింగ్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఒరిజినల్గా భగవంతుడు ఇచ్చిన నెంబర్ అంతా, దానికి నువ్వు పెడుతున్న పేరులో వస్తున్న కాన్సనెంట్స్ అండ్ వోవెల్స్, దాన్నే మనము ఓపీఎల్ అంటాం. అంటే అవుటర్ పర్సనాలిటీ నెంబర్, సోల్ నెంబర్స్ అంటారు అన్నమాట. అంటే అవుటర్ పర్సనాలిటీ నెంబర్ అంటే మీ పేరుని బయటికి వైబ్రేట్ చేసిన పర్సంటేజ్ అంతా, సోల్ నెంబర్ అంతా. ఇలాగ పేరులో ఫస్ట్ బలం తీసుకెళ్ళాలంటే దాని వైబ్రేషన్ సెట్ అవ్వాలి. అక్కడ నీకు ఫిక్స్ చేసిన నేమ్ మీ జీవితంలో అది పెను మార్పులు తేవాలి. నేనైతే చేసుకుని వచ్చింది, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని చేస్తే బాగుందన్న, నా దగ్గరికి రండి అని ఎవరికి చెప్పాను. బట్ చేసే ముందు పర్ఫెక్ట్గా చేయించుకోవాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదో వచ్చాం కూర్చున్నాం కదా, పంతుల దగ్గరికి వెళ్తాం. మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళండి సర్నేమ్ అడుగుతాడు చూడండి, సర్నేమ్ అడగదు. నేను సర్నేమ్ ఎవరు అడుగుతారు? న్యూమరాలజిస్ట్ అడుగుతారు. నీ ఇంటి పేరుతో కట్టకుండా నీ పేరు కరెక్షన్ ఎలా చేస్తాను? ప్రసాదులు చాలామంది ఉండొచ్చు, మణిఘోషులు చాలామంది ఉంటారు, నారాయణమూర్తి కానీ పట్నాయకి నారాయణమూర్తి అని నేనే చెయ్యేస్తాను. నా సర్నేమ్ అది నా గుర్తింపు. మరి సర్నేమ్లో కరెక్షన్ చేయకూడదే, మరి పేర్లు ఎలా చేస్తాం? అప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా మనం చూసి జాగ్రత్తలు తీసుకొని చేయాలి. ఇది న్యూమరాలజీ కరెక్షన్. న్యూమరాలజీ అంటే ఒక నేమ్ కరెక్షన్ కాదండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు బండి కొన్నారనుకో, ఫస్ట్ మీకు ఏడు అడుగుతారు, రంగు ఏడు నాకు నప్పుతుంది, నెంబర్ 8 నప్పుతుంది అంటారు. ఇక్కడ ఉన్నాలే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ 4 నెంబర్లకి డబ్బులు పెట్టేస్తున్నారు. 9 9 9 9 25 లక్షలు అంట. మొన్న కాల్ కూడా తెలియదు, 25 lakhs చెప్పి. ఎందుకయ్యా ఎంతంటే దాని డిమాండ్ అంటారు. 1 1 1 అంటే విఐపి నెంబర్ అంట. ఈ 4 ఒకటి ఉన్నాడు, సినిమా అయిపోతుంది. ఒక నెంబర్ ఎప్పుడైతే 4 సార్లు రిపీట్ అవుతుందో అది ఎనర్జీ కోల్పోతుంది. ఇది చాలామందికి తెలియదు. రెండోది, బండి కొనగానే ఎందుకు యాక్సిడెంట్, బండి కొనగానే ఎందుకు దెబ్బలు తోడుతున్నాయి, బండి కొనగానే ఎందుకు లాంగ్ లైఫ్ రాగానే బండి ఇచ్చేస్తున్నాం. దీని మీద కూడా మేము అన్వేషించాము. ఎందుకు అంటే మీరు కొనే బండికి 3 7 8 నెంబర్లు ఉండకూడదు. ఇది ఆర్టికల్ పేపర్లో కూడా పడిందండి, చాలామంది నాకు కాల్స్ చేశారు. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిలీజ్ చేస్తాను. 3 7 8 బండి నెంబర్స్లో ఉండకూడదు. ఫస్ట్ పాయింట్. 3 3 7 7 8 అంటే అయిపోయినట్టుగా గ్యారెంటీ బండి కోరికే. ట్రై చేసుకోండి, మేబీ యువర్ ఎక్స్పెరిమెంట్, నో ప్రాబ్లం. మీ బండి మీ డబ్బులు. డబుల్ డిజిట్ త్రిబుల్ టైం ఉండకూడదు. ఎనీ పర్టికులర్ బండి నెంబర్ మీరు కొన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ముందున్న ఆల్ఫాబెట్లు వదిలేస్తున్నారు, AP 30 AD, మరి అది కౌంట్ చేయరా? దాంతో కలిపి మీ బండి నెంబర్ కౌంట్ చేస్తే టోటల్ వచ్చినప్పుడు ఏ బండి ఎలా వెళ్తుందని ఇక్కడ రాశాను. క్లియర్, చెక్ చేసుకోండి. ఈ పాత బళ్ళు ఇచ్చినవి నెంబర్లు ఒకసారి తీసి మీకు మీరే చెక్ చేసుకోండి. ఏం లేదు సార్, ఉండకూడదు. 3 7 8 ఉంటే గ్యారంటీగా బండి చెక్కాట్లు కండి. ఇక్కడ రాశాను కూడా మీకు పేరు చదవచ్చు. అర్థమైందమ్మా? కలర్స్ అదే నెంబర్ ఇస్తారు కదండి. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు కూడా ప్రాసెస్ ఉంటుంది. కారుకి 6,000 పెట్టి కొనుక్కోండి. చూడండి, AP 39 SK 2469 టోటల్ 47 నా బండి నెంబర్. నేను యాక్చువల్లీ 46 పెట్టాను. భగవంతుడు యూనివర్స్ నాకు 47 ఎలాగ వచ్చిందంటే, మా అమ్మగారు సూర్యకుమారి, నేను JK పెట్టాను తెలియక. కానీ ఆవిడ ఆశీర్వాదం, ఆవిడ ఫోటో కూడా బయట ఉంటుంది, SK వచ్చింది. SK అంటే సూర్యకుమార్ మా మదర్. 2469 మొత్తం కలిపి 47 అంటే ఇక్కడ చదవండి. 47 2 మంచి సంఖ్య, ప్రమాదాలు జరగవు, చోదుకుడు వాహనాన్ని ఎక్కువ తిప్పుతాడు. మరి ఊరు నుంచి రోజు తిరుగుతున్నాను. సో 2 వచ్చింది. 47 యూనివర్సల్ డివోషనల్ నెంబర్. అది 47 పెట్టుకున్నాడు, భగవంతుడు ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండదు. ఇలాగా నెంబర్ మనం నడిపిస్తుంది, అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాలి. అలాగా రంగుల గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు బండి కొన్నప్పుడు మరి రంగు ఉండాలి కదండి. అడుగుతారు, మూర్తి గారు నేను ఏ బండి కొనాలి, ఇక్కడ 4 కలర్లు ఉన్నాయి, వెంటనే మనం సజెస్ట్ చేసి చెప్పాను. వెంటనే చెప్పడం అవ్వదండి, అది జాతకం లేకపోతే ఇంకా జాగ్రత్త చెప్పాలి. ఈ బండిలో ఎక్కువ యాక్సిడెంట్ అయిన బండి ఏదో తెలుసండి, బ్లాక్. ఆల్రెడీ సర్వే కూడా వచ్చింది. 2 రెడ్. విపరీతంగా యాక్సిడెంట్స్ అయిన బండ్లు అవే. సిల్వర్ ఎంతవరకు యాక్సిడెంట్లు తక్కువ. మరి ఆడి దరిద్రంకి చెప్పలేం, కానీ ఎట్టి పరిస్థితుల్లో సిల్వర్ వైట్ యాక్సిడెంట్స్ అవ్వవు. అందరికీ నప్పేస్తాయి, ఎందుకంటే చంద్రుడు ఫ్రెండ్స్ నిగ్రహాలు కాబట్టి ఎప్పటికీ ఇబ్బంది పడదు. ఇక్కడ వైట్ కొనాలంటే మనల్ని నచ్చరు కొంతమంది, మాసిపోతే డార్క్ హ్యాండ్. ఇలా బ్లాక్ తీస్తే ఫ్రెండ్స్ తెస్తే దెబ్బని గురించి. కలర్ వెరీ ఇంపార్టెంట్. కంటి దృష్టి రంగు మీద పడి, రంగు కాంతి కంటికి వెళ్ళి, కంటిలోంచి మనసు, మనసులోంచి భావం, భావం నుంచి మాట తెచ్చేది రంగు. రంగు ఎవడు పర్ఫెక్ట్గా వాడతాడో 100% వాడు ఆరా ఎప్పుడు 100 ఉంటుంది.
అయితే ఎలా వాడాలి చెప్తాను. లోదుస్తూ బయలుస్తూ రెండు ఉంటాయి. ఎప్పుడు కూడా వారాలకు సంబంధించిన రంగులు ఉంటాయి. వారాలకు సంబంధించి మనకి ఎన్ని వారాలు? 7 వారాలు. మనకు ఉన్న గ్రహాలు ఎన్ని? 7. సో ఇందులో సోమవారం వస్తే శివుడు, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి, బుధవారం వస్తే అయ్యప్ప స్వామి. డివైడ్ చేస్తాం లేదా అంటే అక్కడ ఏం చేస్తాం? ప్రతి వారానికి ఒక ఎనర్జీ ఉంది. అయితే టెక్నికల్గా ఎలా వాడాలో చెప్తాను. ఇవాళ ఏం వారం? ఇవాళ బుధవారం. సో బుధవారం అంటే బుధుడు. సో బుధుడికి శత్రువు ఎవరు? చంద్రుడు. కాబట్టి వైట్ వేసిన వాళ్ళందరూ వాళ్ళు ఫైన్. తెలియదు మనం వైట్ నప్పేస్తే వేసేస్తాం. బుధుడికి చంద్రుడు ఏం చేస్తాడు? యాంటీ. సో ఈ గివ్స్ యాంటీ రిఫ్లెక్షన్స్. బట్ బుధుడికి దోస్తే ఎవరు? మిగతా అందరూ దోస్తే. నేను తెలియదు ఈ లాజిక్. కానీ ఒరిజినల్గా బుధుడికి నచ్చిన రంగు ఏంటి? గ్రీన్. ఇవాళ గ్రీన్ వేసిన వాళ్ళందరూ కూడా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సో అలాగా మనం వాడే రంగులు వారాల్లో వాడుకోవచ్చు. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉండొచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడి చూడండి, రంగు మీ జీవితాన్ని నడపడం గ్యారెంటీ. రంగు లేకుండా ఏంటి లేదు, ప్రతిదీ మనం రంగులు చూస్తాం కదా. సో ఇందులో మండే ఫ్రైడే వైట్, ట్యూస్డే రెడ్, వెడ్నెస్డే గ్రీన్, థర్స్డే ఎల్లో, సాటర్డే బ్లాక్ కలర్. ఎవరికి బ్లాక్ పై ఇచ్చి ఉంటే శనివారం వేసుకోండి. శనివారం నలుపు ఎవడు వేసుకుంటే మరి తిరిగి లేదు అది. ఎందుకంటే శనేశ్వర స్వామి ప్రీతి రంగు నలిపే. వాడు చూడండి బాబు బ్లాక్ వేసి నాకు యాక్షన్ బ్లాక్ వాడినండి. శనివారం వాడేయటం వెరీ గుడ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు సినిమాలో సత్యనారాయణ మొత్తం అంత ఒకలాగా జస్ట్ కర్చీఫ్ కొట్టుకునే చాలు. ఈ దగ్గర ఆ రంగు ఉన్నంతసేపు కరుణుడికి కవచ కొండలాన్నంత బలం రంగు. కర్ణుడికి కవచ కొండలాన్నంత బలం. ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఫస్ట్ మేము చెప్పేది డ్రెస్ కోడ్. నువ్వు ఒక పెళ్లి సంబంధంకి వెళ్తున్నాం, డ్రెస్ కోడ్. ఒక అమ్మాయిని చూపిస్తున్నాం, ఫోటోగ్రఫీ, డ్రెస్ కోడ్. ప్రతి దాంట్లో కూడా డ్రెస్ కోడ్తో మ్యాజిక్ చేయొచ్చు. ఎందుకంటే కంటి దృష్టి పడి ఈ అబ్బాయి బాగుంటుంది, మన అబ్బాయి బాగుంటుంది అంటారు. ఎందుకంటున్నావు అలాగా? నీకు నచ్చింది అవతలకి నచ్చాలంటే ముందు అది వేసుకుని డ్రెస్ పాజిటివ్ ఉంటే నచ్చుతుంది. నీ 14 ఉంటే అది ఎలా నచ్చుతుంది? ఎంత తెల్లైనా ఇది ఎక్కువ తెల్లగా ఉందరా తమ్మన్నాడా? నీకు బొల్లి మచ్చలు వద్దాను. ఒకేసి అలాగే అయిపోయింది. అమ్మాయి జాతకం సూపర్, అబ్బాయి జాతకం సూపర్, చాలా సూపర్. నేను ఓకే చేసినానికి ఆయన 4 గంటలు కూర్చున్నాడు నాతో. మరి అలాగేలా వాయించలేదు. మరి మొత్తం అంతా పకడ్బందీ చేసి అరటిపండు వచ్చినట్టుగా ఈ అమ్మాయిని తెచ్చుకుని చేసుకోండి అంటే 6 నెలలు గ్యాప్ పెట్టారు పెళ్ళికి. 6 months కరెక్ట్గా 3 రోజులు రేపు పెళ్ళి, 2 రోజులు పెళ్ళి అనగా మొత్తం ఫ్యామిలీ తెల్లారి తలుపు కొట్టారు. నాకు ఈ అమ్మాయి వద్దని కూర్చున్నాడు. మొత్తం 2 లక్షల మంది పైన చెప్పారు ధర్మం ప్రసాద్తో సహా. ప్రాక్టికల్గా జరిగింది. 27 మంది జ్యోతిష్యులు చూసారు ఆ జాతకం. నా దగ్గరికి వచ్చి ఆ అబ్బాయిని కూర్చోబెట్టారు. ఆ స్పాట్లో నేను తప్ప ఇంకెవడైనా అయితే ఆ అబ్బాయి క్యాన్సిల్ అయిపోతుంది. అబ్బాయి అంత ఫిక్స్ అయిపోయాడు అమ్మాయి వద్దని. జరిగింది పిచ్చి పని ఏంటో చెప్పనండి. నేను వెంటనే ఐడెంటిఫై చేసింది, వాచ్ గిఫ్ట్ ఇచ్చింది ఆ పిల్లకి. వెంటనే సోమవారం తీసుకెళ్ళి నీటిలో పారిసి రాను. సాయంత్రం కల్లా పిక్చర్ మార్కెట్ మరుసటి రోజు వెళ్ళి అక్షింత వేసి వచ్చాను. ప్రాక్టికల్ జరిగింది, అమృస్తాను మాట్లాడుతున్నాను. నిజంగా జరిగింది. వాచ్ గిఫ్ట్ ఇస్తే లవర్స్ ఈజీగా తెగిపోతారు. మా జీవితంలో కలరు. మీకు ఎవరైనా ప్రేమికులు లేకపోతే వాచ్ గిఫ్ట్ ఇచ్చేసుకోవచ్చు. మొగుడు పిల్లలు కూడా ఇవ్వకూడదమ్మా. ఫ్రెండ్స్ ఇస్తే మరి జీవితంలో నీకు ఫ్రెండ్ అవ్వడు, ఎనిమిది వేసుకో, నో ప్రాబ్లం. ఇవ్వకూడదు, డబ్బులు ఇచ్చి కొనుక్కోమండి. ఎవరి దరిద్రం ఎవరి కాలే కొనుక్కోవాలి, మనం ఇవ్వకూడదు. వాడితే మీకు దూరం పెరుగుతుందమ్మా. చెప్పలేం. ప్రాబ్లం అంటే మరి మొగుడు దూరం అయిపోతుంది. ఇంకా ప్రాబ్లం ఫ్రెండ్స్ అంటే మన రిలేషన్ బ్రేక్ నీకు ఎనిమి అయిపోతుంది. నేను అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చెప్తున్నాను. అంత పక్కడబందీ చెప్తున్నానంటే మీ ఇంట్లో వస్తువులే. పెళ్ళికి వెళ్తాం, ఏడు చేస్తారు, వెంటనే వాల్ క్లాక్ కొనేసి ఇచ్చేస్తారు. వాల్ క్లాక్లో ఇంకా వాళ్ళు బొమ్మ పెట్టి ఇచ్చారనుకో, వాళ్ళిద్దరు ముందు బొమ్మ పడుతుంది. అది ఆగుతుంది, గొడవలు పడుతుంది. అయితే గొడవ ఎందుకు వచ్చింది ఎవరికి అక్కడ అర్థం అవ్వదు. వాల్ క్లాక్ అయితే అయిపోయింది. ఇది మా చిన్నాన్నగారి ఇంట్లో జరిగింది. ఆ వాల్ క్లాక్ తీసి పడేసింది, మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఆగారు. అంత సరదా తీర్చేసింది వాచ్. ఎప్పుడు కూడా పెళ్ళికి వెళ్తే రాధాకృష్ణుడి బొమ్మ, గృహప్రవేశంకి వెళ్తే ఆవు దూడ, లేకపోతే డబ్బులు ఇచ్చేసి వాళ్ళు కొనుక్కోమని. తప్పులేదు, వీళ్ళు చదివిస్తారు వాళ్ళు ఇచ్చాం. అలాగే డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఇంకో విషయం, 786 నోట్ ఇస్తే మీరు లక్ష్మీదేవి ఇస్తున్నారు. 786 మీ పాకెట్లో ఎత్తుకోండి. 786 అంటే ఇక్కడ ఇప్పుడు అదృష్టవంతులేడు. 786 నెంబర్ మీరు ఇస్తే
కనక వర్షం. అదే నోటు మీకు వస్తే మిమ్మల్ని ఎత్తుక్కొని ఒక్క దాంచించి ఒక పెట్టండి, మీకు ఏ రిజల్ట్ వచ్చింది చెప్పండి నన్ను అనిపిస్తుంది. నాకైతే ఒక 8 నోట్లు వచ్చి పానం దాంచించక. లక్ష్మీదేవికి బాగా ఇష్టమైనది ఏంటంటే కర్పూరం వెలిగించండి తెల్లవారి సాయంత్రం. ఇంట్లో కర్పూరం వెలిగిస్తే సమస్యలు చాలా వరకు రుణబాధలు తగ్గుతాయి. రుణానికి ముందు ఏంటంటే ధనం రావాలి అంతే తప్ప నీ రుణానికి అది సేరేది చేసి ఎప్పుడు దానికి బాధ్యులు కాదు. ఈ బాధ నువ్వే పడాలి. తియ్యలేని బాధ ఏంటి తెలుసా? రుణబాధ. రుణబాధ ఎప్పుడు పెరుగుద్ది? నువ్వు లక్ష్మీదేవిని ఇబ్బంది పెడితే. మరి లక్ష్మీదేవి ఎప్పుడు ఇబ్బంది పడుద్ది? నీ ఇంట్లో నీ వస్తువులు తిన్నగలేకపోతే ఇష్టం. ఇప్పుడు ఆదివారం నాన్ వెజ్ తినేసి, గురువారాలు తినేసి, శనివారాలు తింటే తల్లి నిలబడదు. త్రిశక్తి స్వరూపిణి. ఆదివారం ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధన చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడు గల్లు గల్లు అంటారు తల్లి. ట్రై చేయండి. సండే ఒక్కరోజు మాని చూడండి. నాలుగుకే కదా వచ్చి అంతకాలం మిల్ మేకర్ ముక్కలు తినేది. సూపర్. ఇక్కడ ఉన్నారు లక్ష్మీపుత్రులు. వెరీ గుడ్. 786 ఉన్నాడు కోటీశ్వరుడు. ట్రై చేసుకున్నాం. ఇక్కడ నుంచి ప్రతి నోటు ఇచ్చినప్పుడు చెక్ చేసుకున్నామని. డబ్బులు ఎప్పుడు కూడా ఇలా లెక్క పెట్టకండి. ఇలా లెక్కపెట్టి ఫ్లో లెక్కపెట్టి ఎప్పుడు కూడా ధనాన్ని కిస్ చేయండి, స్మెల్ చేయండి. జపానీస్ హీరోస్ కూడా స్మెల్ చేస్తారు. లక్ష్మీదేవి స్మెల్ చేసి నోటిస్తారు, కిస్ చేసి ఇస్తారు. ఎప్పుడు కూడా నోటిని మనం అందంగా లోపలికి లెక్క. ఎప్పుడు లెక్క రాయకండి. ఎవడు లెక్క రాస్తాడో ఆడు లెక్కల్లో మరి ఉండడు. మరి బాగా వచ్చి చచ్చిపోతున్నాడు. లెక్క ఎప్పుడు రాయకండి. మీకు ఏం కావాలి? డబ్బులే కదా కావాలి. మీకు ఎంత కావాలి? ఎంత కావాలో మీరు అనుకుంటున్నారు? 10 లక్షలు కావాలి అంతే కదా. 10 లక్షలు కావాల్సినప్పుడు మీరు ఎఫర్మేషన్ పాజిటివ్గా చేసి మీ సబ్ కాన్షియస్నెస్ మైండ్లో మీరు ఒక థాట్ వదలండి. మొన్న ఒక ఆటో రిక్షా వాడికి ₹1,00,00,000 పేరు పెంచి చూసిరా, ఉత్తునే తల్లి కటాక్షన్ చేస్తుంది 10 మంది. మరి మీకెందుకు తేలట్లేదు? మరి మీరు లక్ష్మీపుత్రులు కారా? 10 లక్షలు మీకు అప్పు ఉంటే ఈ 10 లక్షల అప్పే మీరు ఆలోచించి నా 10 లక్షల అప్పు ఉందిరా, 10 లక్షల అప్పు ఉందిరా ఎఫర్మేషన్ చేస్తారు. ఆ 10 లక్షల అప్పు గురించి మీరు ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో ఆ రోజు తల్లి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆలోచించేటప్పుడు పాజిటివ్గా తీర్చాలి. రేట్ ఎంత కావాలో ఇవాళ ఇన్ఫర్మేషన్ చేయాలి. అది మీ సొంతం అవ్వాలి అంటే మీరు అడిగే విధానం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నా కొడుకు పెళ్ళి అవ్వాలంటాడు. పెళ్ళి అవ్వాలంటే ఇన్ఫినిట్. అది ఎప్పుడు కోరు అలాగే అడగకూడదు. తండ్రి నా పిల్లడికి వచ్చే నెల మంచి బంగారం లాంటి తల మెరిసే అమ్మాయితో మంచిగా ఆయన జీవితం బాగోలు తల్లి కోరాలి. ఎవరికి? దేవుడికి కాదు. మీకు అది గుడ్ క్వశ్చన్ అండి. మీరు యూనివర్స్తో మీరు పెట్టుకుంటే టైంతో పని లేదు. అది ఎవ్రీ సెకండ్ మీకు ఇస్తుంది. ఇంకో విషయం తెలుసా? ఈ సెమినార్కి ఒక మ్యూజిక్ పెట్టాను. మీరు విన్నారా? నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ సెమినార్లో అడుగుపెట్టినప్పుడు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఇలా సౌండ్ వేసి చిన్న ప్రోగ్రామ్ అయినా నేను స్టార్ట్ చేయాలని నా మనసులో సూపర్ కాన్షియస్నెస్ మైండ్లో వదిలేసా. 2016లో వదిలేను. 2024లో ఇప్పుడు మేము ఉన్నాము. సూపర్ కాన్షియస్నెస్ మైండ్లో మీకు థాట్ వదిలితే ఎక్కువ సంవత్సరాలు తిరుగుతుంది. ఇది కాన్షియస్నెస్. సబ్ కాన్షియస్నెస్ని మీరు నగ్గాలి. సబ్ కాన్షియస్నెస్ అంటే చెప్పనా? మీరు చెప్తారు మీ ఆవిడకి, నీకు బర్త్డేకి ఫ్రిడ్జ్ గిఫ్ట్ ఇస్తున్నాను. మీ ఆవిడ మీరు ఫ్రిడ్జ్ తెస్తున్నట్టుగా, ఫ్రిడ్జ్ వచ్చినట్టుగా, ఫ్రిడ్జ్ తెరిచినట్టుగా ఆ మొత్తం ఆ బర్త్డే వచ్చినట్టు నిద్రపోతూ ఒట్టు. సబ్ కాన్షియస్నెస్ మైండ్ వస్తుంది, చెయ్యేస్తుంది, లోపల పెరుగు పాలు పెడుతుంది. అప్పుడు లేకపోతే మీరు లేబుల్ మరి లేగదు. ఎందుకంటే అప్పుడు నిద్ర పడుతుంది. దట్ ఈజ్ సబ్ కాన్షియస్నెస్ మైండ్. మనకు కావలసింది మనం అడుగుతున్నాం, కానీ ఎలా అడుగుతున్నారు మీకు తెలియకుండా అడిగినవి అయిపోతున్నాయి. మీరే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నా కారు ఉంది, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ప్రాక్టికల్గా జరిగింది. మారుతి షోరూంలో నుంచి నా కారు హాఫ్ డేలో తెచ్చాను. ప్రపంచంలో మారుతి సుజుకి షోరూంలో హాఫ్ డేలో కారు తెచ్చింది నేనే. మార్కెటింగ్ మేనేజర్ చెప్పారు. నా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని మీలే ఎవరు కారు పట్టుకెళ్ళలేదు బాబు. తనవచ్చు నెంబర్ ఇస్తాను కాదు మనకంటాడు. ఎలా తెచ్చని చెప్తాను చూడండి స్టోరీ. కారు యాక్చువల్గా పాతది ఉండేది. అది నేను బ్యాక్ ఇచ్చి 3 lakhs మీద 2 lakhs కట్టి 5 lakhs కట్టి ఈఎంఐలో తెచ్చుకోవాలనుకున్నాను. నా తాహతకి మించి మహా అయితే 12 లక్షలు కారు కొందామని వెళ్ళాను. అంతకు మించి నా దగ్గర ధనం ఎప్పుడు లేదు అనకండి, నిండుకుంది అనండి. మీరు లేదు అనండి, బ్లడ్ ఎంత ఉంది. సో ఇప్పుడు నేను ఆరా చెక్ చేస్తాను, బాగా చూడండి.
మీరు చేయాల్సిందల్లా ఇలా పట్టుకోండి. నేను ఒక్కొక్క చక్రం చెప్తుంటే రెడ్ కలర్ థింక్ చేయనా, థింక్ రెడ్ కలర్, ఫ్రీగా ఉంటుంది కెమెరా చూడండి. సో ఆరో చెక్కింగ్ ఇది 7 షట్ చక్రాలతో రిపోర్ట్ మీకు ఇస్తాను. సో మూలాధార చక్రాన్ని చెక్ చేస్తాను ఇప్పుడు. సో పర్సంటేజ్ ఎంత వచ్చింది మూలాధార? సో మూలాధార చక్ర చాలా బాగుంది. సో మూలాధార చక్రకు సంబంధించిన డిసీజెస్ ఏదని తర్వాత చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ చక్ర ఏముంది మూలాధార? స్వాదిష్టానం. ఇది గైనకాలజీ ప్రాబ్లం, సంతానం ప్రాబ్లం ఉన్నా, యూరినేషన్స్ ప్రాబ్లం ఉన్నా, స్పెర్మ్ బౌండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏవి నొక్కదు ఆటోమేటిక్గా స్వాదిష్టాన చక్రాలో మనకు తెలిసిపోతుంది. మీరు టెస్ట్ రిపోర్ట్ చేస్తే వచ్చే రిపోర్టు ఇక్కడ చక్రాలో ఆ జబ్బు ఉందో లేదో మనం ఐడెంటిఫై చేయొచ్చు. రీసెంట్గా నిన్నే ఒక అమ్మాయికి చేశాను, మ్యారేజ్ ఒక సంతానం పోయింది, స్వాదిష్టాన ప్రాబ్లం ఉంది, అర్జెంట్గా గైనకాలజీ చూపించాలంటే నేను ఈ టైం ఫోన్ చేస్తున్నాను. సో చాలా అదృష్టవంతులు కరెక్ట్గా వచ్చాం. సో ఎవరిని చేర్చోనే చెప్పి సో ఇప్పుడు మందులు తీసుకుంటుంది, చక్కగా బాబా పాపడితే నేనే పెట్టాను. సో నా స్వాదిష్టాన చక్ర ఆరెంజ్ కలర్. సారీ టు సే 26% వస్తుంది. గైనకాలజీ ప్రాబ్లం కొద్దిగా పక్కన ఎక్కువ అవకాశం ఉంది. ఎస్ సార్ నా చెప్తున్నాను. సో రిగార్డింగ్స్ అంతే దాంట్లో అంతా స్వాదిష్టాన్ని. సో నెక్స్ట్ 26 ఉంది, దాని మీద రిలేటెడ్ లాస్ట్ రిపోర్ట్ చెప్తాను. నెక్స్ట్ మణిపూరి చక్ర, ఇది షుగర్కి సంబంధించింది, పసుపు రంగు, డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. సో చెక్ మణిపుర. ఇది బాగుంటే బాగా తిందంటే డైజెషన్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా ఇంకో ప్రాబ్లమ్స్ వస్తుంది. సో బాగా తింటారు మణిపూరి చక్ర సూపర్. అందరికీ చెప్పేది ఒకటేనంటే తినగానే కుడిపక్క పడిపోకండి. డాక్టర్స్ కూడా చెప్పేది డైజెస్టివ్ సిస్టమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, దయచేసి ఎడం పక్క తిరిగి పడతాం. సో గైనింగ్ చేయను చాలా మంది తినగానే పడుకుని పడుతుంది. సో అలవాటు ఉండాలి ఎవరైనా సరే లెఫ్ట్ సైడ్ తిరిగిపోతాం. సో మణిపూర్ అయిపోయింది. నెక్స్ట్ చక్ర గ్రీన్ కలర్ అనాయక హార్ట్, మీ గుండెకి సంబంధించిన చక్ర. చాలా బాగుంది, శ్వాస నిశ్వాసాలు బాగున్నాయి. మీరు ఈసీజీ చాలా బాగుంది. నెక్స్ట్ థ్రోట్ ధ్యానం చేస్తారు. సో నెక్స్ట్ ఇది మనం విశుద్ధ చక్ర, ఇది మనకి బ్లూ కలర్లో ఉంటుంది, గర్లకంఠుడు బ్లూ కలర్. సో విశుద్ధ చక్ర అంటే థ్రోట్కి సంబంధించి చెక్ చేయాలి. సో ఒక నిమిషం నేను ఇప్పుడు డాక్టర్ అయ్యాను. సో మెడి ఆస్ట్రాలో ఆరా చక్ర అనేది మీకు ఇవన్నీ చూపిస్తాను. సో కాన్సన్ట్రేట్ బ్లూ కలర్. చాలా పెద్ద గొంతుకు గట్టిగా మాట్లాడితే 4 మీటర్లు వెళ్ళాలి. దేవుడిచ్చిన పెద్ద గుర్తు బాగుంది. గుడ్. నెక్స్ట్ ఆజ్ఞా చక్ర, 2 కళ్ళకు మధ్యలో ఉండే చక్ర ఇది. ఇది తగ్గితే మనకి ఐసైట్ తగ్గుతుంది. అలాగే మతి మార్పు వస్తుంది, చాలామంది నిద్ర పట్టదు, నైట్ డ్రీమ్ అంటారు, నైట్ మేర్స్, ఈ ప్రాబ్లం ఇది వస్తుంది. ఇది ఎలాగో చూడండి, ఇవి రాత్రి ఎక్కువ తెలియసి ఉంటుంది, తెల్లవారు లాగా పర్డే. 26% వస్తుంది. సో ఐకి సంబంధించి మీకు ఇక్కడ సంబంధించి. నెక్స్ట్ స్వాదిష్టాని చక్ర, అంటే స్వాదిష్టాన అంటే అర్థం ఏంటి తెలుసండి, 1000 నాడుల కలయిక నమ్మకం. సారీ సహస్ర, స్వాదిష్టాన సహస్ర చక్ర 1000 నాడుల కలయిక. ఇది పర్పుల్ కలర్ థింక్ చేయండి, వైట్ ఆర్ పర్పుల్. సహస్ర అంటే 1000 నాడుల కలయిక. ఇది ఓపెన్ అయితే మనిషి చాలా జ్ఞానాన్ని పొందుతాడు. మెడిటేషన్ చేస్తాడు, సహస్రం బాగుంది. సో టోటల్ 7 చక్రాస్ మీకు స్కాన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఈ 7 చక్రాస్ తాలూకు నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపిక్గా విన్నారు కదా.